హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మనకు జూలై 6వ తేదీ నుండి 15వ తారీఖు వరకు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ అమ్మవారి గురించి ఈరోజు తెలుసుకుందాము. నియమనిష్టలతో పూజించి ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటే వరాలిచ్చే తల్లి ఈ వారాహీదేవి. వారాహి అమ్మవారు లలితాదేవికి సైన్యాధ్యక్షురాలు. లలితాదేవి సైన్యంలోని రథ, గజ, తురగ సైన్య బలాలు అన్నీ వారాహి అధీనంలో ఉంటాయి. అందుకే ఆమెను దండనాథ అంటారు. ఆమెకు ప్రత్యేక రథం ఉంటుంది. దాని పేరు కిరి చక్రము. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి. రథసారథి పేరు స్తంభినీదేవి. ఆమె రథంలో దేవతాగణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి, దేవవైద్యులైన అశ్విని దేవతలు వారాహి రథంలో ఉంటారు. సప్తమాతృకులలో వారాహి ఒక అమ్మవారు. ఆమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు. ఆమె వరాహస్వామి అర్ధాంగి. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి ఆమె ప్రతిరూపాలే. మార్కండేయ పురాణంలోని దేవీ మహాత్యంలో శుంభ నిశుంభ రాక్షసులను వధించిన తరువాత దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మణి, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తారు. వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రము, ఖడ్గంతో వర్ణితమైంది. వామన పురాణం, మత్స్య పురాణంలో కూడా వారాహి దేవత ప్రస్తావనలు ఉంటాయి. ఆషాఢశుద్ధ పాడ్యమి నుండి ఆషాఢశుద్ధ నవమి వరకు గల తిథులు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు. ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్టభుజాలతో, శంఖచక్ర నాగలి అనగా హలముతో, ముసలము అనగా రోకలితో, పాశ, అంకుశ, వరద, అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది. ఈ వారాహి నవరాత్రులు ఎలా చేయాలి అంటే, ఉపవాసం ఎలా ఉండాలి అంటే, రోజు అంతా ఏమి చేయాలి అని అడుగుతున్న వారి కోసం ప్రతిరోజు మీరు ఇంట్లో చేసుకునే నిత్య పూజ చేయండి. నవరాత్రులు చేస్తున్నాం కదా అని నిత్య పూజ, తులసి పూజ చేయటం ఆగవద్దు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం చేయడం. ఉపవాసం అంటే తినకుండా ఉండటం కాదు, భగవంతుడికి సంబంధించిన పనులు చేయడం, ప్రసాదాలు, దీపం, ఒత్తులు, ఇలా ఏదో ఒక దేవుని పని చేయడం, లేదా ప్రవచనాలు వినడం, లేదా సహస్రనామాలు చదువుకోవటం. ఆకలి అనిపిస్తే పాలు పళ్ళు తినవచ్చు. ఉపవాసంలో ఖచ్చితంగా చేయకూడని పనులు: అవసరం లేకుండా జనాలతో మాట్లాడటం, మధ్యాహ్నం నిద్రపోవడం, సంబంధం లేని సినిమాలు, టీవీలు చూడటం చేయకండి. సాయంత్రం స్నానం చేసి జడ వేసుకొని ఖచ్చితంగా 5:30, 6:30 మధ్యలో వారాహి నవరాత్రులు పూజ చేసుకొని అమ్మవారి తీర్థము, ప్రసాదము తీసుకొని ఉపవాసము విరమించటము. సాత్విక ఆహారం తీసుకోవడము, నేల మీద నిద్రపోవడం, బ్రహ్మచర్యం పాటించడం ఈ వారాహి నవరాత్రులు చేసేవారు తప్పకుండా చేయాల్సిన విధులు. అమ్మవారి విగ్రహం కాకుండా ఫోటో ఉంచుకొని అమ్మవారిని పూజించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి రోజు బెల్లం పానకం తప్పకుండా పెట్టాలి అమ్మవారికి. తర్వాత మంగళ నీరాజనాన్ని సమర్పించుకుంటే ఆ వారాహీదేవి అందరిపై వరాల జల్లుల్ని కురిపిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఓం నమో వారాహీదేవియే నమః.